హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. సెప్టెంబర్ నెల రాగానే తెలంగాణలో విమోచన దినమని కొందరు, విలీన దినమని మరికొందరు చర్చలు ప్రారంభిస్తారు. వాటిని కాదని ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినమని ప్రకటించింది. అవన్నీ సరే గాని ప్రస్తుత భారత ప్రధాని మోడీకి ఒకప్పుడు తెలంగాణ రాజ్యాన్ని పాలించిన నిజాం రాజుకు ఏమైనా దగ్గరి పోలికలు ఉన్నాయా అని మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. నిశితంగా గమనిస్తే చాలా ఉన్నాయి. మోడీ ప్రభుత్వపు నేటి తీరుతెన్నలు ఇప్పుడు దేశ ప్రజలందరికీ తెలుసు. కానీ నాటి హైదరాబాద్ పాలకుడి పరిపాలనా విధానాలు నేటి తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. అందువల్ల ఆ విషయాలు ఒకసారి సమీక్షించుకుందాం మనం ఈ వీడియోలో. పరమత ద్వేషం, ప్రజల్ని పీడించడం, ప్రైవేటు సేవలకు అధికారాలు ఇవ్వడం, స్వయాన విద్యా విహీనులు కావటం వంటి అనేక అంశాల్లో నిజాం రాజుకు ప్రధాని మోడీకి పోలికలున్నాయి. ఆనాడు నిజాం ప్రభుత్వం రజాకార్లకు అధికారం ఇస్తే ఈనాడు మోడీ ప్రభుత్వం గో సంరక్షకులకు, జై శ్రీరామ్ సేనకు, సనాతన వాదులకు అధికారం ఇచ్చింది. ఆనాడు రజాకార్లు మహిళలతో నగ్నంగా బతుకమ్మలాడిస్తే ఈరోజు మోడీ భక్తులు మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించారు. నిజాం, మోడీ ఇద్దరు నిరంకుశ పాలకులే. వీరిద్దరిది ప్రజా వ్యతిరేక విధానాలే. సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రజలు నిజాం అధికారాన్ని మట్టి కరిపించారు. ఈ దేశ ప్రజలు తమ పోరాటాలతో మోదీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడుతున్నారు. దేశవ్యాప్తంగా వెలిసిన షాహీన్ బాగ్లు, రైతుల నిరసనలు తక్కువేమీ కాదు. హైదరాబాద్ నిజాంది గత చరిత్ర అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న RSS ప్రచారక్ మోడీది నడుస్తున్న చరిత్ర. మోడీ పాలన అమోఘంగా సాగుతోంది అనే ఒక వర్గం ఉన్నట్టే అధ్వానంగా ఉందని అసహ్యించుకునే వారే అధికం. నిజాం మంచోడు, సెక్యులర్ అన్నది కొద్ది మంది అయితే ఏ పార్టీ సెక్యులర్ అని ప్రశ్నించే ప్రజలే అధికం. నిజాం రాజు అంత మంచోడే అయితే గిరిజన నాయకుడు కొమురం భీం ఎందుకు ఆయన మీద తిరగబడ్డాడు, ఎందుకు పోరాడాడు మనం ఆలోచించాలి. నిజాం గొప్పోడే అయితే నిజాం రజాకార్లపై షోయబుల్లా ఖాన్ ఎందుకు అక్షరాయుధాలు సంధించాడు అన్నది మనం ఆలోచించాలి. ఎందుకు హత్య చేయబడ్డాడు? రచయితుల్ని, హేతువాదుల్ని హత్య చేయించడంలో మోదీ ఏమీ వెనుకబడలేదు. నిజాం మంచోడే అయితే మరి చిట్యాల ఐలమ్మ ఎందుకు నవాబు పాలన మీద తిరగబడింది? కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు? మా నిజాము రాజు తరతరాల బూజు అని మహాకవి దాశరథి ఎందుకు ఎద్దేవా చేశారు? స్వయంగా తుపాకీ పట్టి ఎందుకు పోరాడాడు? గోల్కొండ ఖిల్లా కింద గోరి కడతామని యాదగిరి ఎందుకు పాటెత్తుకున్నాడు? ఆ బీత్ రోడ్డులో నారాయణరావు పవార్ ఎందుకు నిజాం కారు మీద బాంబు విసిరాడు? నిజాం మంచోడు, గొప్పోడు అని అన్నవాడికి మెదడు సరిగ్గా పనిచేసి ఉండదు. ఇన్నేళ్ల తర్వాత వీరనారి చాకలి ఐలమ్మ పోరాటానికి గుర్తింపు లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. నిజాం రాజు నిజాయితీ గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఆయన మన ప్రధాని మోడీలాగే MA డిగ్రీ సృష్టించుకోలేదు. అయితే తనకు దేవుడికి సంబంధం ఉందని మోడీలాగే ప్రకటించుకున్నాడు. ఏడో నిజాం నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్ అధికారంలోకి రాగానే తన తండ్రి కాలం నుండి మంత్రి పదవిలో ఉన్న కిషన్ పర్షాద్ను తొలగించాడు. ఒక హిందువుకు అత్యున్నత పదవిలో ఉండే అర్హత లేదనే కదా? పరమత సహనం నిజాంకు, మోడీకి ఒకేలా ఉన్నట్టుంది కదా. ఇంకా తూ కిషాన్ పర్షాద్ హైతో మై ఖుదా పర్షాద్ హూ అని ఈసడించుకున్నాడు. నువ్వు కృష్ణుడి ప్రసాదం అయితే నేను ఖుదా అంటే అల్లా ప్రసాదాన్ని అని నిజాం చెప్పుకున్నాడు. నాన్ బయోలాజికల్ ప్రధాని మాటలు ఇలాగే ఉన్నాయి కదా. పైగా హిందువుల గుర్తులపై, బొట్లపై నిజాం తన మతద్వేషాన్ని వెళ్ళగక్కాడు. మోడీ తక్కువవాడా? వారు వేసుకున్న బట్టలతోనే వీరు వారిని గుర్తుపట్టొచ్చు అని ద్వేషాన్ని దేశవ్యాప్తం చేశాడు. నిజాం దౌర్జన్యాలన్నింటినీ ఆ రోజుల్లో రహబరే దక్కన్ అనే ఉర్దూ పత్రిక ధైర్యంగా ప్రచురించింది. ఇక్కడి ప్రజలను ఊచకోత కోసేందుకు లాతూర్ నుండి ఒక పరమ కిరాతకుడైన ఖాసీం రజ్వీ అనేవాడిని పిలిపించి నిజాం అతని అనధికార సైన్యమైన రజాకార్లకు మితిమీరిన స్వేచ్ఛనిచ్చాడు. అందుకే వారి దౌర్జన్యాలు హీనాతి హీనంగా ఉండేవి. మోడీ హయాంలో జరుగుతున్న గుజరాత్, మణిపూర్ మారణకాండలు, దళితులపై దాడులు, అన్యమతస్థుల ఇండ్లపై చేస్తున్న బుల్డోజర్ దాడులు, కూల్చివేతలు నాటి రజాకార్ల ఆగడాలను తలపిస్తున్నాయి.
అలాగే రైతుల్ని పీడించడంలో నిజాంకు మోడీకి దగ్గర పోలికలున్నాయి. ఆనాడు నిజాం విధించే పన్ను శిస్తు ఎన్ని రెట్లు అధికంగా ఉండేదంటే రైతుల రాబడిని మించి ఉండేది. ప్రపంచ ధనికుల్లో ఒకడిగా నిజాం గుర్తించబడ్డాడంటే కారణమిదే. అదంతా పేద రైతుల పొట్టకొట్టి సంపాదించిందే. అధికారికంగా ఇంకా బయటపడలేదు కానీ మోదీ కూడా ప్రపంచ ధనికుల్లో ఒకడే. దేశ విదేశాల కాంట్రాక్టులన్నీ మోదీ ఆదానికే ఇప్పించి వచ్చిన లాభాలన్నీ తన ఖాతాలో వేసుకుంటున్నాడని, ఆ రకంగా ఆదాని పేరు చెప్పి మోడీ ప్రపంచ ధనికుల్లో ఒకడవుతున్నాడన్న వాదన ఉంది. ఈ విషయం ఢిల్లీ అసెంబ్లీలో నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ప్రసంగంలో వెల్లడించారు. అది భరించలేకే ఆయన్ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో వేయించాడని విశ్లేషకులు చెప్పిన మాట. నిజాం కనుసన్నల్లో ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్లు ఆనాటి పేద రైతుల నుండి పన్ను వసూలు చేసేవారు. పన్ను చెల్లించని రైతుల గోర్ల కింది మాంసం కత్తిరించి గోర్లు ఊడబరికేవారు. భర్తల సమక్షంలో భార్యల్ని అత్యాచారానికి గురి చేసేవారు. భార్యల కండ్లెదుటే భర్తల్ని నరికి చంపేవారు. ఈ బాధలు పడలేక రైతులు ఎవరైనా పారిపోతే వారి ఆచూకీ చెప్పమని కుటుంబ సభ్యుల్ని హింసించేవారు. ఆచూకీ చెప్పలేకపోతే ఇంట్లో ఉన్న పిల్లలను ఎగరేసి కత్తిని గుచ్చి చంపేసేవారు. ఆ రోజుల్లో రజాకార్లను చూసిన వాళ్ళు ఎవరూ బ్రతికిన దాఖలాలు లేవు. రజాకార్లు గుర్రాల మీద ఊళ్ళోంచి పోతూ ఉంటే ప్రజలు ఇండ్లలోకి వెళ్లి తలుపులేసుకునేవారు. తలుపు సందులోంచి భయంగా చూసేవారు. ఎవరైనా పొరపాటున రజాకార్ల దండుకు ఎదురుపడితే వారిని గుర్రాలకు కట్టి పాశవికంగా ఈడ్చుకెళ్లేవారు. చచ్చిన తర్వాతే వదిలేసి వెళ్ళేవారు. ఇప్పుడు ఆలోచిస్తే అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. ఇలాంటి వారిని దేశం మీద వదిలేసిన నిజాం రాజు మనిషేనా అని అనుమానపడాల్సి వస్తుంది. రజాకార్ల దుర్మార్గాన్ని హైదరాబాద్ సంస్థానం 13 సెప్టెంబర్ 1948 వరకు భరించక తప్పలేదు. అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం లభించింది. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం కిరాతక నిజాం అఘాయిత్యాలకు గురవుతూనే వచ్చింది. భారత ప్రభుత్వానికి ఎవరైనా సహకరిస్తే వారందరి ప్రాణాలు తీస్తామని రజాకార్లు ఇక్కడి ప్రజల్ని బెదిరించారు. ఆ సమయంలో సుమారు 32,000 మంది స్థానికులు సికింద్రాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ లో తలదాచుకున్నారు. రజాకార్ల అండదండలతో పరిపాలన వెలగబెట్టిన చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్ర రాజ్యంగా ఉండిపోవాలని గట్టి ప్రయత్నమే చేశాడు. భారత యూనియన్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు చివరి ప్రయత్నంగా పాకిస్తాన్ లో భాగంగా ఉండడానికి ప్రయత్నించాడు. బంగ్లాదేశ్ ఏర్పడక ముందు అది తూర్పు పాకిస్తాన్ గా పాకిస్తాన్ లో భాగంగా ఉండేది. దూరమైనా సరే తన హైదరాబాదు సంస్థానం కూడా పాకిస్తాన్ లో భాగం కావాలనుకున్నాడు. భారత యూనియన్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. లొంగిపోవాలని ఒత్తిడి తెచ్చింది. కానీ అది సాధ్యం కాలేదు. 17 సెప్టెంబర్ 1948న భారత ప్రభుత్వం హైదరాబాదు నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేసుకుంది. చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన పాలనలో మెజారిటీ ప్రజల భాష అయిన తెలుగును నిషేధించాడు. తెలుగు పత్రికలు దొంగతనంగా చదువుకోవాల్సి వచ్చేది. ప్రజలు తమ పండుగలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు బహిరంగంగా జరుపుకునే వీలుండేది కాదు. నాటి కవులు, రచయితలు, పాత్రికేయులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే. కవుల్ని, రచయితల్ని చంపించడం లేదా జైల్లో వేయించడం, పాత్రికేయుల్ని, మీడియా సంస్థల్ని కొని తన గోధి మీడియాను తయారు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఒక దేశం, ఒకే ఎన్నికలు, ఒకే భాష, ఒకే మతం లాంటి వాటికి మోడీ ప్రాముఖ్యం ఇచ్చి అభాసుల పాలవుతున్నాడు కదా. నాటి నిజాం నియంతృత్వ పాలనను, మత మార్పిడులను ప్రశ్నించిన భాషోద్యమకారుల్ని, పాత్రికేయుల్ని, కమ్యూనిస్టు ఉద్యమకారుల్ని, కాంగ్రెస్ కార్యకర్తల్ని నిజాం ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా హత్య చేయించేది. వట్టికోట ఆల్వారు స్వామిని, దాశరథి కృష్ణమాచార్యను జైల్లో పెట్టింది ఆనాటి నిజాం ప్రభుత్వమే కదా. ప్రత్యక్షంగా తుపాకీ పట్టుకుని నిజాంకు వ్యతిరేకంగా పోరు సల్పిన కవియోధుడు దాశరథికున్న ఘన చరిత్ర ప్రపంచంలో మరో కవికి లేదు కదా. రక్తంతో తడిసిన నాటి హైదరాబాదు సంస్థానపు చరిత్ర పుటలు ఎన్నటికీ తడితడిగానే ఉంటాయి. అలాగే ఇప్పటి మణిపూర్, గుజరాత్ మారణకాండలు కూడా.